హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ టెంపుల్కి వెళ్ళాలంటే ఫస్టే మనము రిజర్వేషన్ బుక్ చేసుకోవాలి. సో మేము ఒక 4 months నుంచి ట్రై చేసాము ఈ టెంపుల్కి వెళ్ళడానికి. అంటే ఎవ్రీ వీక్ 3-4 days మార్నింగ్ జస్ట్ హాఫ్ అన్ అవర్ 8:30 నుంచి 9 o'clock వరకు స్పాట్స్ ఓపెన్ చేస్తారు. అందులో ఇంకా లక్ కొన్ని స్పాట్స్ ఉంటాయి, మనకు లక్ ఉంటూ వస్తుంది. అలా మేము 4 months నుంచి ట్రై చేస్తుంటే ఇంకా ఫైనల్లీ మాకు ఈరోజు దొరికింది. సో రెడీ అయ్యి వెళ్తున్నాము. సో నేను ప్రసాదం పెట్టడానికి పులిహోర ఇంకా స్వీట్ రైస్ చేసుకున్నాను. మేము ప్రసాదం తీసుకెళ్ళొచ్చు. సో స్టార్ట్ అయిపోయినాము. మా ఇంటి నుంచి 1.5 hour జర్నీ, బట్ ట్రాఫిక్ ఉంటే 2 hours పడుతుంది. సారా ఉన్న ప్రద్యున్ ఈ రైడ్ బాగా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే ఇది మొత్తం మౌంటైన్స్ రైడ్ ఉంటుంది. ఈ టెంపుల్ మౌంటైన్ పైన ఉంటుంది, అందుకే ఈ టెంపుల్ పేరు మౌంట్ మెడోనా. సో ఆంజనేయ స్వామి అక్కడ కూడా ఆయుర్వేద కాలేజ్, ప్రీ స్కూలు, ఎడ్యుకేషనల్ సెంటర్స్ కూడా ఉంటాయి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఆ ఏరియా. వెళ్ళేటప్పుడు సారా డ్రైవ్ బాగా మేము ఆల్మోస్ట్ అంటే ఒక 1 year అయింది కావచ్చు. ఎవ్రీ ఇయర్ వెళ్తాం మేము. ఒకసారి 31st వెళ్ళాము. సో ఫస్ట్ సో ఇయర్ కూడా లాస్ట్ ఇయర్ కూడా ట్రై చేసాము. థ్యాంక్స్ వెళ్ళాము నుండి 31st ట్రై చేసి ఇంకా లోపలికి ఎంటర్ అవుతున్నాము. చాలా బాగుంటుంది. ఆ రోజు అయితే చాలా బాగుండింది. ఊటీ అలా ఉంటుండే. చాలా బాగుంది వెదర్. అసలు కొంచెం రిజ్లింగ్ ఉండే, కానీ అంత వర్షం ఏమీ లేదు. ఎప్పుడు అసలు చల్లగా ఉంటుంది, కానీ ఈ వర్షం వల్లనేమో కొంచెం రిజ్లింగ్ వల్లనేమో ఏంటో కానీ అంత చలి ఏం లేకుండే ఈరోజు. ఆరెల్స్ అసలు వింటర్లో వెళ్తానైతే అక్కడ బ్లాంకెట్స్ కూడా పెడతారు టెంపుల్ దగ్గర కప్పుకొని కూర్చోవడానికి, వామ్ ఉండడానికి. సో ఆల్రెడీ జనాలు వచ్చారు ఇంత పొద్దున కూడా. మేము పార్కింగ్ కోసం వెతుకుతున్నాము. యూజువల్లీ మేము అక్కడ ముందర పెడతాము, బట్ వాళ్ళు ఎక్కడ చూపిస్తే అక్కడ అని వెతుకుతున్నాము. ఇక్కడ లేక్ దగ్గర కూడా అక్కడ ముందర ఒకటి ఉంటుంది, మన ఇండియాలో కోనేరు లాగా. అందులో తామర పూలు కూడా ఉంటాయి. అసలు ఇక్కడ ఆ కార్ల ముందర అది కోనేరు లాగా ఉంటుంది. అక్కడ చాలా బాగుంటుంది స్ప్రింగ్ టైం, సమ్మర్లో. బట్ ఇప్పుడంతా ఫాగీగా ఉన్నట్లా ఏం కనబడట్లేదు మనకి. అదిగో ముందర కనిపించేది టెంపుల్. కొంచెం వ్యూ కనిపిస్తుంది. ఇక్కడ చాలామంది ఇక్కడికి వచ్చినాయి వాళ్ళందరూ చెప్తారు ఇక్కడ ఏది మొక్కుకుంటే అది జరుగుతుందని. ఇంకా ఈ టెంపుల్లో ఒక స్పెషల్ ఏంటంటే మనము దేవుడికి పిటిషన్ పెట్టుకోవచ్చు. ఒక పేపర్ ఇస్తారు, దాంట్లో మన ఏవైనా కోరికలు ఉంటే రాసి దానికి ఒక పిటిషన్ బాక్స్ అని ఉంటుంది. ఆ బాక్స్లో మనం వెయ్యాలి మనకేమో కోరిక ఉంటే ఆ కోరిక. అలాగా ఇదిగో ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర చాలా బాగుంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కటి చాలా బాగా డెకరేట్ చేస్తారు. ఇక్కడ టెంపుల్ దగ్గర కూడా మంచిగా. సో ఇంకా టెంపుల్ ఇదే అండి. టెంపుల్ ఫైనల్లీ చేరుకున్నాము. చూసేయండి. ఈరోజు మేము హనుమాన్ పౌర్ణమి కదా, హనుమాన్ జయంతి కదా. సో రష్ లాస్ట్ వీక్ నుంచే కొంచెం ఎక్కువ ఉంటుంది పౌర్ణమి ముందర.
టెంపుల్లోకి ఎంటర్ అయిపోయాం. లైన్ ఉండిండే ప్రసాదాలు పట్టుకొని లైన్లో నిల్చున్నాం ఫస్ట్ దర్శనానికి. తర్వాత లోపలికి దర్శనం అయ్యాక ఇంకో చూపిస్తాను రష్. ఇది లైన్లో ఉన్నాను, వెయిట్ చేస్తున్నాను ప్రసాదాలు పట్టుకొని. ఇలా పట్టుకున్నప్పుడు పూజారి వచ్చి ఒక ప్లేట్ కూడా తెచ్చిచ్చింది, ప్లేట్లో పెట్టుకోమని. సో ఇది టెంపుల్ వెనుక భాగము, వెనకాల. ఇక్కడ కూడా 108 ప్రదక్షిణలు తిరుగుతున్నారు. బట్ రష్ బాగుండే, మేము చేసా ఇదే తిరిగినాము. బట్ 108 కూడా ఉన్నాయి, కావాలంటే 108 కూడా తిరగచ్చు. చాలా ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్లో. చూడు, రిజర్వేషన్ అయినా కూడా ఎంతమంది వచ్చారు, రష్. ఇప్పటి నుంచి ట్రై చేస్తున్నారు అందరు. ఇక్కడ పిల్లలకి లాలీపాప్స్ ఇస్తారు ప్రసాదంగా. అక్కడ అయ్యవారే ఇస్తాడు, మనకేమో మనం తీసుకుపోయిన ఇలాగే ఎవరైనా భక్తులు తీసుకొచ్చిన ప్రసాదాలు అందరికీ ఇస్తారు తినడానికి ఆఫ్టర్ దర్శనము. ఇక్కడ వెళ్తుంటే మనకి ఆన్ ద వేలో డ్రైవ్లో డీర్స్, హార్సెస్ అవన్నీ కూడా కనిపిస్తాయి. చూడండి ఆంజనేయ స్వామి. చాలా బాగుంటుంది ఇక్కడ, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ టెంపుల్ని సంకటమోచన హనుమాన్ టెంపుల్ అంటారు అన్నట్టు. ఏ సంకటాన్ని ఉన్నా కూడా అది అక్కడ పోదు, మనకు సంకటాలన్నీ తొలగిస్తాడు అన్నమాట ఈ ఆంజనేయ స్వామి. ఆరాధిగా ప్రసాదం తింటుంది, ఇంకా ఆల్రెడీ దర్శనం అయింది. ప్రసాదం అక్కడ ప్రసాదాలు ఇస్తున్నారు. అక్కడ ఆ బౌల్స్ చూసారా, అక్కడ అందరు వెళ్ళి అక్కడ తెచ్చుకోవాలన్నమాట మన ప్రసాదాలు ఆఫ్టర్ దర్శనం. ఇక్కడ ఫ్రీగా భగవద్గీత బుక్స్ పెట్టారు. మేము ఒక ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా, వాళ్ళు కూడా వచ్చారు మాతో పాటు. తను చూపిస్తుంది ఇక్కడ భగవద్గీత బుక్ ఉంది, తీసుకో కావాలంటే. నా దగ్గర ఆల్రెడీ ఉండింది, సో నేను తీసుకోలేను. అటు సైడ్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రీ ఇక్కడ అన్ని బుక్స్ కూడా ఉంటాయి, మనం తీసుకొని హనుమాన్ చాలీసా అన్ని దేవుడి బుక్స్ చదివి పెట్టేయచ్చు అక్కడ. ఆఫ్టర్ దర్శనం అందరూ కూర్చొని కొందరు బుక్స్ చదివే వాళ్ళు చదువుతూ ఉంటారనమాట. మనం తీసుకొని చదవచ్చు కాసేపు. ఈవినింగ్ ఆరతి కూడా ఉంటుంది. అదిగో ఇక్కడనే ఇప్పుడు నేను చెప్పాను కదా పిటిషన్ బాక్స్ అని, ఇంకా పిటిషన్ కోసం అదే అలా పేపర్ పెన్ తీసుకొని ఇంకా మనం రాయాలన్నమాట. దేవుడికి పిటిషన్ పెట్టుకోవడం అన్నమాట. ఫ్రీ అని రాసిండ్రు. ఇంకా రష్ వస్తూనే ఉంది. సరే రాయి, పిటిషన్ రాసుకో దేవుడికి. ఓకే, అది పిటిషన్ బాక్స్ మీకు చూపించడానికి రుజువు చేస్తాను. రాసిన తర్వాత అందులో వేయాలి, ఆ బాక్స్లో మనది పేపర్. వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ పెట్టుకుంటారు పిటిషన్ దేవుడికి. అక్కడ ఉంది కూడా మళ్ళీ ఒకసారి మొక్కుకొని అటు సైడ్ వెళ్తున్నాం. ఇంకా మేము అటు సైడ్ కూడా అన్ని దేవుళ్ళు ఉంటాయి. శివుడు, విఘ్నేశ్వరుడు, మమ్మల్ని సాయిబాబా. ఒక చిన్న మౌంటైన్ ఉంటుంది, దానికి చుట్టూ మౌంటైన్ చుట్టూగా అన్ని విగ్రహాలు పెట్టారు. నేను చూపిస్తాను మీకు. సో ఇలా ఇటు సైడ్ వస్తే అక్కడ ఎప్పుడు ఫ్లవర్స్తో పాటు డెకరేట్ చేసి ఉంటారు. ఇది వినాయకుడు టెంపుల్. ఇదిగో ఇక్కడ వాటర్ ఫాల్స్ లాగా బాగా అరేంజ్ చేసి శివుడి మీద ఎప్పుడు మనకు అభిషేకం లాగా పడుతూనే ఉంటాయి వాటర్. ఇది వినాయకుడు టెంపుల్. అది అక్కడ వాటర్ ఫాల్స్, అక్కడ శివుడు చూడండి ఇప్పుడు అభిషేకం జరుగుతూనే ఉన్నట్టు అలా వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుంది.
ఇక్కడ దగ్గర కూర్చోవడానికి కూడా ఫిట్టింగ్ పెట్టారు. పిల్లలు కూర్చొని కింద ఫిషెస్ ఉంటాయా లేదా అని చూసుకుంటారు. ఆ మధ్యలో మాకు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫిషెస్ కూడా కనబడ్డాయి కింద. చూస్తూ ఉండాలని చెప్పారు శివుడికి అభిషేకం అనాలి. అదే నేను చెప్తున్నాను కదా, ఇక్కడ ఈ పక్కన మౌంటైన్ ఆ చుట్టూలో ఇదిగో అన్ని విగ్రహాలు. ఇక్కడ శివుడిది. తర్వాత ఇలా ప్రదక్షిణ వేస్తున్నట్టు వెళ్తుంటే అన్ని కనిపిస్తాయి, అన్ని దేవుడు. బాబా దగ్గర చూస్తారు ఫ్లవర్స్. సరే అక్కడ నిల్చో, చూడు పిక్చర్ తీసుకుంటాం వచ్చినప్పుడల్లా. ఇది సంకటం వచ్చినప్పుడు మనం చూపించడానికి తీసాను దగ్గరికి చూసి. సరే అక్కడ నిల్చో, చూడు ఇటు. ఇది చెప్పాను, ఇదే టెంపుల్ ముందర రష్ తగ్గాక తీసుకుందాం ప్రసాదం. ఇక్కడ అన్ని పూజ వివరాలు ఉన్నాయి. సింధూర్ పూజ ఎవ్రీ పౌర్ణమికి జరుగుతుందని డేట్స్తో సహా పెట్టారు. ఇక్కడ నుంచి వస్తే ఇదే టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. అక్కడ గంట పెట్టారు, అన్ని స్టెప్స్ ఉంటాయి కిందకి వచ్చేసి. సో మేము ఇప్పుడు అటు సైడ్ ఇంకా పక్కన సైడ్ వెళ్తే ఒక క్యాంటీన్ కూడా ఉంటుంది. అక్కడ మనకి స్నాక్స్ కూడా దొరుకుతాయి. టీ, చాక్లెట్ మిల్క్, సమోసాస్, స్నాక్స్ ఉంటాయి. సో మేము ఇప్పుడు అక్కడికి వెళ్దామని కిందికి దిగుతున్నాము అన్నమాట. చూడండి వెదర్ చాలా బాగుంది ఈరోజు, మొత్తం ఫాగీగా, బట్ అలానే కోల్డ్ ఏం లేదు. అలా మీకు నడుచుకుంటూ వెళ్ళి చూపిద్దామని తీసుకెళ్తాను. ప్రశాంతంగా ఇది దర్శనం. అక్కడ నుంచి వ్యూ పాయింట్, ఒక విస్టా పాయింట్ చాలా బాగుంటుంది ఆ క్యాంటీన్ దగ్గర. ఎందుకు అన్న ఎక్కువ మనీ నువ్వు తక్కువ వెళ్తున్నాం మేము. ఓకే, నెక్స్ట్ టైం నీకు ఇస్తలే. అక్కడ పక్కన ఒక కమ్యూనిటీ సెంటర్ ఉంది. ఎందుకంటే నీకు ఎక్కువ ఆమెకు తక్కువ. పక్కన కనిపించేది లెఫ్ట్ సైడ్ కమ్యూనిటీ సెంటర్, దాని ముందర క్యాంటీన్. అదే అక్కడ బోర్డు పైన మెన్షన్ కూడా చేశారు, ఇన్స్టిట్యూట్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కూడా ఉందని. ఇక్కడ ఉంది కదా క్యాంటీన్ ఉంటుంది అక్కడ ముందర. క్యాంటీన్ అమెరికన్స్ కూడా వస్తారు. ఇక్కడ నియర్ బై అన్ని క్యాంపింగ్ ఏరియాస్ కూడా ఉన్నాయి. చాలా మంది క్యాంపింగ్కి కూడా వెళ్తారు మౌంట్ మెడానా సైడ్. మనం వెళ్తుంటే చూడవచ్చు. ఇదే అండి కెఫే. టీ బాగానే ఉంటుంది, చాక్లెట్ మిల్క్ బాగానే ఉంటుంది, కానీ సమోసాలు అంత గ్రేట్ ఏమి ఉండదు కదా. ఓకే, నేను చెప్పేది అదే విస్టా పాయింట్. ఫస్ట్ అక్కడికి వెళ్ళాము, తర్వాత క్యాంటీన్లోకి. సమోసా ఉంటుంది ఇక్కడ, చాలా బాగుంటుంది సమోసా. ఇది విస్టా పాయింట్. ఇక్కడ నుంచి చూస్తే చాలా బాగుంటుంది, ఎందుకంటే మౌంటైన్ పై నుంచి అసలు ఇక్కడ ఫాగీగా ఉంది. ఫాగీ లేకపోతే అక్కడ మనకు సీ కూడా కనిపిస్తుంది, ఓషన్. ఇక్కడ ఎవరో ఆర్వీ పెట్టుకొని ఉన్నారు, మేబీ క్యాంపింగ్కి వచ్చినట్టున్నారు. ఇది ఒక క్యాంటీన్లోకి ఎంటర్ అయిపోయాం. బాగుంది కదా, దారాన్ని వెతుకుతుంది స్నాక్స్. పిల్లలకి చాక్లెట్ మిల్క్ తీసుకొని వచ్చేసాము.
ఫైనల్ This is not funny anymore. డిఫరెంట్ స్నాక్స్ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ టీ పౌడర్స్ ఉన్నాయి, గ్రీన్ టీ ఏదైనా ట్రై చేయొచ్చు. చాక్లెట్ మిల్క్. బట్ మేము ఇండియన్ టీ ట్రై చేస్తాం. షుగర్ యాడ్ చేయరు, సో షుగర్ కలుపుకుందామని అలా తీసుకున్నాం. మా ఫ్రెండ్ చూపిస్తున్నంత యాంటిక్ ఓల్డ్ ఇండియాలో పాత ఇల్లు ఉంటుండే కదా, ఆ మోడల్లో ఉంటుంది ఆ కెఫే ముందర. అవి అసలు తెలంగాణలో పిదూలాలు అంటారు కదా, అలాంటివి. అదే కదా మన ఓల్డ్ హౌసెస్లా తీసుకుని రియల్ కరెక్టే. కంది అయిపోయి ఓల్డ్ హౌసెస్లో ఉన్నట్టు నడుచుకుంటూ ఇండియాలో ఉంటాయి కదా పాత హౌసెస్. ఒక బయలుదేరాము. ఇక్కడ నుంచి మళ్ళీ మేము ఒక చైనీస్ ఇస్తావా చెల్లెకి? టెంపుల్ ఉంటుంది అది. ఎనీహో బుద్ధ పౌర్ణిమ కదా అని చెప్పేసి అటు కూడా మేమైనా వచ్చినప్పుడల్లా ఇక్కడ నుంచి అక్కడికి కూడా కంపల్సరీ వెళ్తాము. మళ్ళీ వెళ్ళే ముందు ఒకసారి మొక్కుకొని ఇంకా వెళ్తున్నాము బ్యాక్. ఇక్కడ నుంచి మళ్ళీ ఆ చైనీస్ టెంపుల్కి వెళ్ళేసి మస్ట్ కాలిఫోర్నియాకి వస్తే కంపల్సరీ టెంపుల్ చూడండి. మౌంట్ మెడోనా టెంపుల్ ఆన్లైన్లో రిజర్వేషన్ చేసుకోవాలి. 1 వీక్ బిఫోర్ 1 మంత్ ప్లాన్ చేసుకోండి. అంతా ఆన్లైన్ రిజర్వేషన్ మీరు ఏ స్టేట్ నుండి అయినా చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్. ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్. బాయ్.